కీర్తి గారు ఒక్క నిమిషం అండి. చెప్పరా. ఏంట్రా ఎక్కువ తాగావా? నువ్వు రమ్మంటే ఎందుకు రాలేదు చెప్పు. అరే నేను చెప్పాను కదరా నాకు కుదరదని. సరే సరేలే, నువ్వు పడుకొని ఉంటావు. సరే సారీ, ఎంజాయ్ ఎంజాయ్ మామా, ఎంజాయ్, బాయ్. ఏంటో తాగితేనే కానీ నేను గుర్తున్నాను. వెళ్దామా కీర్తి గారు? ఎవరండి? మా ఫ్రెండ్లేండి. మరి రమ్మనొచ్చు కదండి. వాడు వచ్చే పొజిషన్లో లేడులేండి. అవునా? ఆ టీ అతను అంత మంచి ఆఫర్ ఇస్తే వద్దని వదిలేశారేంటండి? ఏంటండి మంచి ఆఫరు? ఫ్రీగా టీ పెడితే నాతోనే టీ స్టాల్ పెడదాం అనుకున్నాడు. అందులో ఆయన తప్పేముందండి? టీ అంటే నచ్చని నాకే మీ టీ బాగా నచ్చింది. ఆయనెంత? ఏంటి మీకు టీ అంటే నచ్చదా? మరి నేను పెట్టినప్పుడు చెప్పాల్సింది కదండి. చెప్పొచ్చు, కానీ మీరు ఆయనతో ఛాలెంజ్ చేసి మరీ టీ పెడతా అన్నారంటే టీ ఎంత బాగుంటుందో అని క్యూరియాసిటీతో తాగాను. కానీ మరీ అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. అవునండి, మీరు పాస్ట్లో టీ షాప్లో ఏమైనా వర్క్ చేశారా? ఏంటండి అంత మాట అనేసి రాట్లాగా? బ్యాచులర్ కదండి, నేర్చుకోవాల్సి వచ్చింది. ఓహో, మీరే నాకు టీ అలవాటు చేశారు కాబట్టి నాకెప్పుడు టీ తాగాలనిపించినా మీరే చేసి పెట్టాలి. పెడతారుగా? ఆల్వేస్ వెల్కమ్ అండి. ఊరికే వద్దులేండి, ఐల్ పే ఫర్ ఇట్. అవును, మీరు బ్యాచులర్ అన్నారు, మరి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? గర్ల్ ఫ్రెండ్సా? నాకా? ఏ బానే ఉన్నారుగా, ఏదైనా ప్రాబ్లమా? చిచి అలాంటిదేం లేదండి. మరి మన సాఫ్ట్వేర్ జీవితాలు తెలిసిందే కదండి. క్లయింట్ మీటింగ్లు, డెడ్ లైన్లు, ప్రాజెక్టులు, వీటితోనే టైం సరిపోతుంది. ఇంక లవ్కి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నిజమే. బట్ పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండేది, కానీ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. అయ్యో అవునా? ఐఎమ్ రియలీ సారీ అండి. అయ్యో పర్లేదండి. బ్రేకప్ అయిన స్టార్టింగ్లో చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు మూవ్ అని అయిపోయా. ఐఎమ్ ఆల్ రైట్ నౌ. ఏంటి అడగడు? హలో, నేను మిమ్మల్ని అడిగాను కదా, మీరు నన్ను అడగరా? ఆ విషయంలో మిమ్మల్ని అడగడం కూడా వేస్టే అండి. ఎంతసేపు మీతో ఉన్నాగా, నాకు తెలిసి మీ గురించి పూర్తిగా తెలిసిన ఏ ఒక్కడు మీతో బాయ్ ఫ్రెండ్గా ఉండడానికి సాహసించే అంటే మీరు వెల్ డిసిప్లైన్డ్, డీసెంట్ అండ్ మెచ్యూర్ కదా. అంత ఈజీగా మీకు ఎవరైనా నచ్చరని నా ఉద్దేశం. సారీ అండి, నాకు అనిపించింది నేను చెప్పాను. మీరు ఎంత హర్ట్ అవుతారో అనుకోలేదు. పర్లేదండి, మీకు అనిపించింది చెప్పారు. కొందరైతే అది కూడా చెప్పరు. అయ్యో అలా కాదండి. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. సరే ఇప్పుడు చెప్పండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే ప్రెజెంట్ ఎవరు లేరు. మరి పాస్ట్లో? మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఏదో క్యూరియాసిటీ కొద్ది అడిగానులేండి, చెప్పండి. పాస్ట్లో అంటే 2 years బ్యాక్ ఒక అబ్బాయిని ఇష్టపడ్డా. ఓకే. బట్ నా మనసులో మాట అతనికి చెప్పేలోపే అతను ఇంకొకరికి కమిట్ అయిపోయాడు. అయ్యో సారీ అండి. పర్లేదండి, ఇంకా వేరే వాళ్ళతో అయినా తను హ్యాపీగా ఉంటాడని వదిలేసా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. దేనికో? ఒకరితో రిలేషన్లో ఉండి ఇంకొకరితో రిలేషన్ మెయింటైన్ చేసి ఈ రోజుల్లో ఇంకా మీరు అతని హ్యాపీనెస్ కోరుకుంటున్నారు చూడండి. అందుకే మీ లైఫ్లో వచ్చే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారనిపిస్తుంది. అలా అంటే మీ వైఫ్ కూడా చాలా లక్కీ. ఎలా అండి? ఎవరో తెలియని అమ్మాయి ప్రాబ్లంలో ఉందంటేనే హెల్ప్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అలాంటిది అర్థం చేసుకునే అమ్మాయి వస్తే లైఫ్ లాంగ్ ఇంకెంత బాగా చూసుకుంటారో. అయ్యో మీరు మరీనండి.
అంతెందుకండి, మీరు వాడే బండి ఆగిపోయింది, దాన్ని ఎక్కడో చోట పార్క్ చేసి రావచ్చు కదా. కానీ మీరు అలా చెయ్యకుండా మీ నాన్న కొనిచ్చిన బండి కాబట్టి దాన్ని ఎంత కష్టమైనా మీతో పాటు తీసుకొని వచ్చారు. అక్కడే అర్థమవుతుందండి, మీకిష్టమైన వాళ్ళు ఇచ్చిన వస్తువునే మీరు అంత బాగా చూసుకున్నారంటే మీకోసం మీ లైఫ్ పార్ట్నర్ వస్తే ఇంకెంత బాగా చూసుకుంటారు. అమ్మో, చాలండి బాబు, ఇప్పటికే చాలా పొగిడేశారు. వెళ్దాం పదండి. అవునండి, మీరు టీం లీడే కదా? హా, అవునండి, నేను టీం లీడర్ అని మీకెలా తెలుసు? ఓ అదా, ఇందాక మీరే క్లయింట్ మీటింగ్స్ అని ప్రాజెక్ట్స్ అని మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. ఓహో. అవునండి, టీం లీడ్ అంటే ఆన్సైట్ ఆఫర్స్ బాగానే వస్తాయి కదా? వస్తాయండి, ఆల్రెడీ వచ్చాయి కూడా. అవునా, మరి వెళ్తున్నారా? నేను ఎక్కడికి వెళ్తానండి? అదేంటండి, బయట ఆన్సైట్ రావాలని చాలా మంది ట్రై చేస్తుంటే మీరు ఆఫర్ వచ్చినా వెళ్ళనంటున్నారేంటి? ఇప్పుడు ఆన్ సైడ్కి వెళ్తే ఏమొస్తుంది? ఏమొస్తుందా, ఇక్కడ సంపాదించిన దానికన్నా 2 times ఎక్కువ సంపాదించొచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంటండి సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతున్నారు? మరి లేకపోతే ఏంటండి, అక్కడెక్కడో 2 times శాలరీ ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ మన ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని 10 times హ్యాపీనెస్ ఇచ్చే వాళ్ళని వదిలేసి అంత దూరం వెళ్ళటం అవసరమా అండి? మంచి లైఫ్ లీడ్ చేయాలంటే అబ్రాడ్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి, మనతో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఇక్కడే లీడ్ చేయొచ్చు. మరి వెళ్ళే వాళ్ళందరు పిచ్చోళ్ళా? వెళ్ళే వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదండి, ఎక్కడో ఏదో సంపాదించాలని ఇక్కడున్న హ్యాపీనెస్ వదిలేసి అంత దూరం వెళ్ళి బాధపడటం కరెక్ట్ కాదంటున్నా. ఏంటండి, మరి మీ బుర్ర ఎక్కువ తినేస్తున్నాను? లేదండి, ఈ రోజుల్లో ఎక్కువ సంపాదించేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది. కానీ మీలా ఆలోచించాలని మిమ్మల్ని చూశాకే అనిపిస్తుంది. అసలు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్ద పోరంబోక్ అనుకున్నా, కానీ మీలో ఇంత డెప్త్ ఉందని ఇప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి బాబు, తిట్టారా పొగడారా అర్థం కాకుండా కాంప్లిమెంట్ ఇచ్చారు. అమ్మో కీర్తి గారు, మాట్లాడి మాట్లాడి నోరు నొప్పి వస్తుందండి. ఏంటప్పుడేనా? ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అమ్మో ఏంటండి, మీ బయోపిక్ అంతా నాతో రాయించేటట్టున్నారు. పైకి కనిపించరు కానీ మీరు మంచి మాటకారే. అంటే లోపలన్నీ ఫీలింగ్స్ పెట్టుకుని పైకి మాత్రం పీటీ సార్లా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారుగా. ఏం చేస్తామండి, మీ ఎక్స్ట్రోవర్ట్స్ కలిసినంత ఈజీగా మా ఇంట్రోవర్ట్స్ కలవలేంగా. ఎవరైనా బాగా నచ్చితే తప్ప ఇంతలా మాట్లాడలేం. ఓ, అంటే నేను మీకు బాగా నచ్చానా? నేనెక్కడ అన్నాను? అదేంటండి, ఇప్పుడే అన్నారుగా నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతానని. అంటే నా ఉద్దేశం, మీ ఉద్దేశం? నచ్చారు అంటే నచ్చారు అంటే అదిగోండి మా ఫ్లాట్ వచ్చేసింది. అమ్మయ్య, బతికిపోయాను. థ్యాంక్ యూ శివ గారు, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ యూ. మై ప్లెజర్ అండి, సేమ్ హియర్. మీరు లేకపోయింటే నైట్ చాలా ప్రాబ్లం అయ్యేది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో దాన్నే ఉందండి. నా మాటలు మీకేమైనా రూడ్గా అనిపించుంటే సారీ అండి. అయ్యో, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా స్ట్రేంజర్తో అలాగే బిహేవ్ చేసేవారండి. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే మీరేమైనా హర్ట్ అయ్యారేమో అని. అరే లేదండి, నేను బాగానే ఉన్నాను. మీరు అలా ఉన్నందుకే నేను ఇంకా ఫ్రీగా ట్రావెల్ అవ్వగలిగాను. చాలా రోజుల తర్వాత మంచి మనసుతో హార్ట్ఫుల్గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మాట్లాడితే బాగుండదు. సర్లే. ఓ హీరో, నంబర్ సేవ్ చేసుకో, కలుద్దాం. ఎప్పుడు? కుదిరినప్పుడు. అదే ఎప్పుడు? ఎప్పుడు కుదిరితే అప్పుడు. కీర్తి గారు, ఓయ్ కీర్తి గారు, అర్జెంట్గా నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఈ ఫోన్ ఎవరిది? కీర్తి గారు, కీర్తి గారు. ఓ కీర్తి గారిది కదా. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆన్ అయింది? ఛార్జింగ్ లేదని చెప్పింది కదా. నేహానా? మన నేహానా? శివగారు, నా ఫోన్.